న్యాయ సాయం మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు న్యాయ పోరాటం కోసం న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ ఆర్థిక పరిస్థితి వాళ్ళు చాలా దారుణంగా తయారవుతున్నాయి. చిన్న చిన్న కేసులు కూడా సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ టైంని డబ్బుని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మీరు న్యాయ సాయం అనేటువంటిది పెట్టారు. మీ దాంట్లో న్యాయ సహాయం అనేది ఏ విధంగా చేస్తారు? మీ యొక్క ప్లాన్ ఏంటి? న్యాయం ఈ రోజున కోట్ల రూపాయలకు చేరింది. సమన్యాయం కావాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంటే, అందరికీ న్యాయం కావాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంటే న్యాయాన్ని కొనుక్కుంటున్నారు. ఎలా కొనుక్కుంటున్నారంటే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి మనం వింటూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి మనం వింటూనే ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లని తీసుకొచ్చేసేసి ఆర్గ్యుమెంట్ చేపిస్తున్నారు. ఫ్లైట్లలో, స్పెషల్ ఫ్లైట్లలో తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేపిస్తున్నారు. ఈ విధంగా న్యాయం ఉంది ఈ రాష్ట్రంలో. అందువల్ల మేమేమంటున్నామంటే, సచివాలయాలు ఎటు ఉన్నాయి ప్రతి విలేజ్లో, ఆ యొక్క సచివాలయాల్లో అడ్వకేట్స్ని కూడా నామినేట్ చేస్తాం జీతాలు ఇచ్చేసి. ఆ అడ్వకేట్స్ పేదల పక్షాన ఇద్దరు అన్నదమ్ములు తన్నుకున్నా సరే ఇద్దరికి కూడా అడ్వకేట్స్ని అలాట్ చేస్తుంది గవర్నమెంటే. వారు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ అడ్వకేట్సే వారి తరపున కేసులు ఆర్గ్యూ చేస్తారు. అదేవిధంగా ఈ రోజున పోలీసులు అంటే ఎంత భయమో మీ అందరికీ తెలుసు. ఏ పోలీస్ స్టేషన్ గడప కూడా కోటేశ్వరుడు పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళటం లేదో, అదేవిధంగా పేదవాడు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరమో అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళే విధంగా న్యాయ సహాయాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తూ వారికి రక్షణగా న్యాయం నిలుస్తుందని చెప్పడానికి ఈ యొక్క ప్రభుత్వం సంకల్పించింది. ఆ విధంగానే చేస్తుంది. అలాగే సబ్సిడీలు అన్నారు. సబ్సిడీలు అనేది మీ దాంట్లో మేనిఫెస్టోలో చేర్చారు. ఈ సబ్సిడీలు దాని మీద మీ యొక్క ఏంటి స్టాండ్ ఏంటి? వేల స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వేల స్కీమ్స్ సబ్సిడీస్ ఇస్తున్నారు. ఈ సబ్సిడీలన్నీ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు చేరటం లేదు. నాకు తెలిసి ఒక గేదె అంటే పాడి పరిశ్రమ చేసుకోవటానికి, జీవితాన్ని గడపటానికి జీవన వృత్తిగా ఒక గేదె కొనుక్కోవాలంటే, ఒక తల్లి కానీ లేకపోతే ఒక తండ్రి కానీ గేదెను కొనుక్కోవాలంటే సబ్సిడీ ఇస్తారు జనరల్గా. ఎందుకని ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్? లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో ఇస్తున్నాం అనేసి గవర్నమెంట్ చెప్తున్నాయి. కానీ ఏ ఒక్క సబ్సిడీ కూడా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, ఇన్ని రకరకాలుగా కోళ్ళు, అదేవిధంగా హార్టికల్చర్లో ఉన్న స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నీ కూడా కార్పొరేట్ సెక్టార్కి వెళ్తున్నాయి. కానీ పని చేసుకుంటానన్న ప్రతి ఒక్క కుటుంబానికి కనుక చేర్చగలిగితే ఈ సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా 140 కోట్ల జనాభాలో ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల కుటుంబాలకు గనక ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సబ్సిడీ స్కీమ్స్ అందించగలిగితే ఈ దేశం ప్రపంచాన్ని శాసించే విధంగా చేయొచ్చు. రిజర్వేషన్లపై కూడా మేనిఫెస్టోలో రిజర్వేషన్ సంబంధించి కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అది ఏ విధంగా ఉండబోతుంది? మీ యొక్క ప్లాన్? ఎవరు ధర్నా చేస్తే వారికి హామీ ఇస్తున్నారు. ఎస్టీల్లో కొంతమంది చేర్చమని అడుగుతున్నారు, మీకు ఇచ్చేస్తామని ఒక కమిషన్ వేసేస్తున్నారు. ఎస్సీలో చేర్చమని కొంతమంది అడుగుతున్నారు, మీకు ఇచ్చేస్తామని ఒక కమిషన్ వేస్తున్నారు. బీసీలో చేర్చమని అడుగుతున్నారు, ఒక కమిషన్ వేసేస్తున్నారు. ఇంకా ఎస్టీలను ఏబిసిడీలు చేస్తామంటున్నారు, ఒక కమిషన్ వేసేసారు. ఈ కమిషన్లన్నీ ఏమైనాయి? అన్ని పార్టీలు చేస్తామంటున్నాయి. మరి ఎందుకని చేయలేకపోతున్నారు? ఇది ఒక పెద్ద డ్రామా. డివైడ్ అండ్ రూల్లో ఒక పెద్ద డ్రామా. అన్ని పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయి. పోరాటానికి ఊతమిచ్చి మీరు పోరాడండి, మేము హామీలు ఇస్తామన్నట్టుగా పోరాటం చేపిస్తున్నాయి. బీసీలు 41% అంటున్నారు, 41% మేము ఇస్తామంటున్నాం. ఎస్సీలు 20% అంటున్నారు, 20% మేము ఇస్తామంటున్నాం. ఎస్టీలు 9%, 9% ఇస్తామంటున్నాం. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ మేము ఇస్తా అంటున్నాం. గొడవలు లేవు. ఏబిసిడీలు చేద్దాం, అందరిని ఏబిసిడీలు చేద్దాం. 33% స్త్రీలకి రిజర్వేషన్స్ అనేసి పార్లమెంట్ కూడా చాలాసార్లు డిస్కషన్ అయింది. స్త్రీలే కొంతమంది దీన్ని యాజిటేట్ చేశారు. స్త్రీలే ఈ యొక్క బిల్లును కూడా చించేసిన సందర్భాలు మనం చూసాం. అంబేద్కర్ గారు ఏది కోరుకున్నారో స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలని. స్త్రీలు 50% ఉన్నారు కాబట్టి జనాభాలో వారికి 50% రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన ఉండాలనేది మా స్ట్రాంగ్ డిమాండ్.
ఎప్పటికైనా సరే 30% కాదు, 50% జనాభా అంటే 30% ఇవ్వటం ఏంటి అసలు? ఇది అసలు తప్పు. సో ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం. మేము మాత్రం రాజకీయంగా 50% రిజర్వేషన్ ఇవ్వడానికి 100% కట్టుబడి ఉన్నాం. అలాగే ప్రత్యేక నియోజకవర్గాలు అన్నారు, ఇదేంటండి ఈ ప్రత్యేక నియోజకవర్గం? ఇప్పటికే చాలా ఉన్నాయి నియోజకవర్గాలు, దీంట్లో రిజర్వేషన్లు, ఈ కొట్లాట్లు ఎక్కువైపోయినాయి. దీంట్లో మీరు చెప్పేటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు ఏంటది, ఆ కాన్సెప్ట్ ఏంటి? ఈ రోజున బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా వైసీపీ నుంచి, టీడీపీ నుంచి, జనసేన నుంచి, ఏ పార్టీ అయినా కూడా, బీఆర్ఎస్ నుంచి, ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థులు ఆ రిజర్వ్డ్ కేటగిరీలో ఏదైనా అసమానతలు జరిగినప్పుడు లేకపోతే అన్యాయం జరిగినప్పుడు వీరెవ్వరు కూడా వారి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సప్లాన్ నిధులే యథేచ్ఛగా ట్రాన్స్ఫర్ అవుతుంటే, యథేచ్ఛగా ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టకుండా వేరే వారికి ఖర్చు పెడుతూ ఉంటే కళ్ళప్పగిచ్చి చెవులు నోరు ముక్కు అన్నీ మూసుకుని నవరంధ్రాలను మూసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్రపోతున్నారు. ఇది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మేము పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనేసి ధైర్యంగా చెప్తున్నారు. మాకు ఓట్లు వేసిన వాళ్ళు ఓసీలు కూడా ఉన్నారు కదా, బీసీలు కూడా ఉన్నారు కదా, వారికి కూడా న్యాయం జరగాలి కదా, మీరు ఒక్కరే ఓటేశారని నిలదీస్తున్నారు మరలా. అందుకని మేమేమంటున్నామంటే, టీచర్ ఎమ్మెల్సీలు ఏ విధంగా అయితే ఎన్నుకుంటున్నారో, స్టూడెంట్స్ నుంచి ఎమ్మెల్యేస్ని ఏ విధంగా అయితే ఎన్నుకుంటున్నారో, అదేవిధంగా అంబేద్కర్ చెప్పిన విధానంలో ప్రత్యేక నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం బుద్ధిస్టులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండాలి. ఇంకోటి, మీరు అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని కులాలకి రాజకీయ ప్రాధాన్యత లేదంటారా? మీ యొక్క ఉద్దేశంలో దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఈ రాష్ట్రాల్లో కులాలు ఉన్నది అనేది యథార్థం, కుల రాజకీయాలు నడుస్తున్నాయి అనేది యథార్థం. చెప్పుకోలేని కులాలు బోల్డ్ ఉన్నాయి. వారి కులం పేరు చెప్పుకోవటానికి కూడా చెప్పుకోలేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఆ కులం నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడలేదు. అలా కాకుండా ఈ రోజున చూస్తే పద్మశాలి కులం, పద్మశాలీల నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేరు, రజకల నుంచి లేరు, నాయబ్రాహ్మణుల నుంచి లేరు, మన కురుమలు ఏంటి గొల్ల కురుమల నుంచి లేరు. 40 లక్షల జనాభా ఉన్నారు, వారు లేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కులాలకి, డీనోటిఫైడ్ ట్రైబ్స్కి లేరు. ఆ రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా 5 లక్షల జనాభా దాటిన ప్రతి కులం కూడా ఆ కులం నుంచి రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా చూస్తాము. ఆ కుల సమస్యలను తీరుస్తాము. ఆ కులం ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కూడా చేస్తామనేసి మాటిస్తున్నాను. అలాగే మీరు కమిషన్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పారు, ఇది ఏంటి అసలు? దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? దీనివల్ల సమాజానికి, రాష్ట్రానికి ఎటువంటి లాభం చేకూరుతుంది? కమిషన్స్ అండ్ కమిటీలు ఈ దేశంలో ఎవరైనా యాజిటేషన్ చేస్తే ఒక కమిషన్ వేసేస్తారు, ఒక కమిటీ వేసేస్తారు ఇమీడియట్గా. ఎందుకంటే దులుపుకోవటానికి, చేయలేమని చెప్పడం కోసం. ఎందుకు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అనే దానికి కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ చూడకుండానే క్యాపిటల్ డిసైడ్ అయిపోయింది. మండల కమిషన్ వేశారు, 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు మండల కమిషన్ ఏమైందో కూడా ఎవరో తెలియదు. బహుజనులు కూడా, బీసీలు కూడా మండల కమిషన్ గురించి రోజు అడుక్కుంటూనే ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే అడుక్కుంటూనే ఉంటారు, మా మండల కమిషన్ అనేసి. ఇట్లా రకరకాల కమిటీలు, కమిషన్లు వేస్తూనే ఉన్నారు. వాటిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిటీలు, కమిషన్లు వేసేసి మూలన పడేసేసి ఆ కమిటీ రిపోర్ట్ను కూడా చూడకుండా పక్కన పెట్టిన ప్రభుత్వాలు, ప్రబుద్ధులు ఎవరైతే కమిటీలు వేసి, కమిటీ వేసిన తర్వాత కమిటీ రిపోర్టును చూడలేదో ముందు అతను రాజీనామా చేయాలి. అతని మీద శిక్ష కనుక వేయగలిగితే కమిటీ లేకుండా ఉంటారు కనీసం. సో అందుకని మేము వచ్చిన తర్వాత కమిటీలన్నిటిని కూడా పరిశీలించి ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా చేస్తామని మాటిస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి, వాళ్ళకు వచ్చేటువంటి జీతాల గురించి స్పందించడానికి రెడీగా ఉన్నారు. సార్, దాని గురించి మీరు ఏమంటారు? ఒక క్రమ పద్ధతిలో చేయలేదనేది నా అభిప్రాయం. క్రమ పద్ధతి అంటే ఎవరి అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? ఎంఆర్ఓ కింద పనిచేస్తాడా, ఎండిఓ కింద పనిచేస్తాడా, ఏ వ్యవస్థ కింద పనిచేస్తారు? సో అందుకని మేమేమంటున్నామంటే, ఇచ్చిన వాలంటీర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచేసేసి క్రమబద్ధీకరిస్తాము. దాంతోపాటు వారికి 15,000 రూపాయలు జీతం ఇస్తాము.
15,000 రూపాయలు జీతం ఇచ్చేసి నెల మొత్తం ఒక ఉద్యోగస్తుల్లాగా పనిచేసే విధంగా చేస్తాము. వారి ద్వారానే మా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా అభివృద్ధి, సంక్షేమం ఆ 2 స్కీమ్స్ను కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళేటట్టుగా చేస్తాము. వారి ద్వారానే ప్రతి కుటుంబం లక్షలాధికారి అయ్యేటట్టుగా 100%. దీనిలో మా ఒకవేళ ఇది చేయలేకపోతే మా పార్టీలో ఉన్న సభ్యులందరూ మేము ఉరేసుకుంటాం అంతే. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే 10 లక్షల రూపాయల స్కీము, పావలా వడ్డీకే 10 లక్షల రూపాయలు ఆధార్ కార్డుతోనే ఇచ్చే ఈ లోను వాలంటీర్ సిస్టమ్ ద్వారానే ప్రతి ఇంటికి చేరుస్తాము. అదేవిధంగా సబ్సిడీ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే, ఏదైతే 3 ఎకరాల భూమి ఉందో 3 ఎకరాల భూమిని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఆ ఇంటికి చేర్చే విధంగా చేస్తాము. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎండిఓనా వీళ్ళందరి సహకారం ఉంటుంది. వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేటట్టుగా చేయటం వలన, సంక్షేమ ఫలాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెళ్ళటం వలన, వారికి ఒక 15,000 రూపాయలు జీతం ఇవ్వటం వలన తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షలాధికారిగా చేసే విధంగా మేము చేస్తామనేసి మాత్రం మాటిస్తున్నాం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కటికల శివభాగ్యారావు గారు వారి పార్టీ గురించి, వారి మేనిఫెస్టో గురించి మనకు వివరించిన వివరాలు. థ్యాంక్ యూ.